అమ్మా, ఈరోజు అఖండ దీపం వెలిగించాలి, అమ్మవారికి సారి పెట్టాలి. ఆ పూజ ఎలా చేయాలో మీకు తెలుసా అమ్మా? తెలుసమ్మా. అదిగో ఆవిడ అదే పూజ చేస్తున్నారమ్మా. ఆవిడ ఎలా చేస్తే అలా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సరేనమ్మా. అక్క కూర్చో. అమ్మా, నా కొడుకు ఆర్యవర్ధన్ కేసు నుంచి నిర్దోషిగా బయటపడేలా చెయ్యి. అందుకు నేను సమర్పించే సారే ముక్కు పుడక అఖండ దీపం సమర్పించి ఈ మొక్కుని చెల్లించుకో. పాపం ఈ అమ్మాయి ఎవరో కాని పూజ చేయడం రాదనుకుంటా. నన్నే అనుసరించి పూజ చేస్తున్నట్టుంది. ఆ అమ్మాయి ఏ సంకల్పంతో చేస్తోందో అది నెరవేర్చు తల్లి. అమ్మవారికి చేతి మీద హారతిద్దామనుకున్నాను, కాని నన్ను చూసి ఆ అమ్మాయి కూడా హారతిస్తే చేయి కాలిపోతుంది. నేనివ్వకపోవడమే మంచిది. నన్ను క్షమించమ్మా. కేశవ, అమ్మా, పూజ సామాగ్రినంతా జాగ్రత్తగా చూసుకో. ముఖ్యంగా ముక్కు పుడకని అమ్మవారికి భద్రంగా సమర్పించాలి. నేను వెళ్ళి ముడుపు కట్టి వస్తాను. మీరు వెళ్ళనమ్మా, నేను చూసుకుంటాను. హలో, అక్క, నువ్వేమైనా ముడుపు కట్టాలా? పూజ పూర్తయినట్టే. సరే, నేను శ్రీవారి వెళ్ళి ముడుపు కట్టేస్తాం. అలాగే ప్రియా, పదండి శ్రీవారు. వెళ్దామా?
నా కోరిక నెరవేరాలి. పాపం ఎవరిదో ముక్కు పుడక పడేసుకున్నట్టున్నారు. ఏమండి, ఎవరో ముక్కు పుడక పడేసుకున్నట్టున్నారు. అయ్యో, కనుక్కుందాం పద. అమ్మా, ఈ ముక్కు పుడక అక్కడ పడిపోయింది. ఇది మీదేనా? మాది కాదు మేడం. కాదంట. ఏమండి, ఈ ముక్కు పుడక బయట దొరికింది. ఇది మీదేనా? మాది కాదమ్మా. ఎవరు మాది కాదు అంటున్నారు. ఏమండి, ఈ ముక్కు పుడక మీరు బయట ఏమైనా పారేసుకున్నారా? మాది కాదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఈ ముక్కు పుడక ఏమైనా మీద? కాదండి. ఏంటండి, ఎవరిని అడిగినా మాది కాదు మాది కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమండి, ఒక పని చేద్దామా? వెళ్ళి పంతులు గారిని అడుగుదామా ఏం చేయాలో అని? పంతులు గారు, అమ్మా, ఎవరిదో ముక్కు పుడక బయట దొరికింది. ఎవరిని అడిగినా మాది కాదు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దొరికిన ముక్కుపుడక మాదే అని తీసుకోకుండా మాది కాదు అని నిజాయితీగా చెప్తున్నారంటే గుడికి వచ్చిన వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారన్నమాట. ఎవరిది కానప్పుడు నీకు దొరికినప్పుడు అమ్మవారి కానుకనుకో, మహాభాగ్యంగా భావించి నీ ముక్కుకే ధరించుకో అమ్మా. నన్ను పెట్టుకోమంటున్నారేంటండి పంతులు గారు? దొరికిన ముక్కు పుడక నేను పెట్టుకోవడం తప్పవుతుందేమోనండి. అమ్మవారి కానుక అని పూజారి గారు చెప్పారు కదా, పెట్టుకో, ఏం కాదులే. నేను కట్టే ఈ ముడుపు నా బిడ్డ చుట్టూ ముసురుకున్న కష్టాలు తొలగిపోయేలా చేయాలి. అయినా ఇప్పుడు ఈ ముడుపు దేనికోసం కట్టాలనుకుంటున్నావు? మీకు మంచి బుద్ధి రావాలని దేవుడికి దండం పెట్టుకుని కట్టాలనుకుంటున్నాను. అంటే ఏంటి? నాకు మంచి బుద్ధి లేదా? నేను మంచోడిని, నీకే బుర్ర లేదు, తెలివి లేదు. ఆ రెండు ఇవ్వాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని ముడుపు కట్టు. ది గ్రేట్ ఇంటెలిజెంట్ ప్రియాని తెలియలేదు అంటారా? బుర్ర తక్కువ అంటారా? ఉన్నదేగా అన్నాను. శ్రీవారు, ప్రియాని ఏమన్నా పడుతుంది కానీ తెలివి తక్కువదంటే మాత్రం ఒప్పుకోదు. అయినా గుడి కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక మీ పని చెప్తాను. హలో శ్రీవారు, అలా నుంచిన బదులు నన్ను ఎత్తుకోవచ్చు కదా? ద గ్రేట్ ప్రియా అన్న చేసుకో. ఎత్తుకోండి శ్రీవారు.